అన్నయ్య గారు, ఇలా చేయడమేమీ బాలేదు. ఇది జస్ట్ చెకింగ్ రాణెమ్మా. తప్పు చెయ్యకపోతే ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మా, చెక్ చేసుకొనివ్వు. చూసుకోండి. మెడలో ఈ చీప్ నల్ల పూసలు తప్ప ఏమీ లేవు. గొలుసు దొంగ దొరికింది. నువ్వేనా ఆ గొలుసు తీసిన దొంగవి? అత్తయ్య, తారాగారు, నా కూతుర్ని కొడుతున్నారేంటి? అదేమీ దొంగతనం చేయలేదు. తన మెళ్ళో ఉంది పిల్లాడికి నేనిచ్చిన గొలుసే. నిన్ను నిన్ను అవునత్తయ్య, హరికి గొలుసు నేనిచ్చాను. ఆ గొలుసు నాది. ఓహో, అంటే దొంగతనం చేసింది నువ్వా? తనకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏంటి? ఒక్క నిమిషం. ఏయ్, ముందా చేయింటి. ఆ చైన్ని సరిగ్గా చూసి నీదా చెప్పు. ఇది నా గొలుసు కాదు. అర్థమైపోయింది కదా మేడం, గొలుసు దొంగతనం చేసింది ఎవరో. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి గొలుసుని దొంగతనం చేసి మాయం చేయడానికి బానే ప్లాన్ చేశారు. మా వాళ్ళు ఎన్నటికీ ఆ పని చెయ్యరత్తయ్యా. హేయ్, మాట్లాడకు. మీరు దొంగతనం చేయకపోతే బాబుకి పెట్టిన గొలుసు దీని మెళ్ళలోకి ఎలా వస్తుంది? పెద్దవాళ్ల మెడలో వేసుకుంటే మనం చూస్తాం, అనుమానం వస్తుందని ఆ చిన్నపిల్ల మెడలో గొలుసు వేసినట్టున్నారు. శిఖరా, తారాగారు, మేం ఎప్పటికీ అలాంటి పనులు చెయ్యం. తినడానికి లేకపోతే పస్తులుంటాం. బతకడానికి సంపాదన చాలకపోతే పుస్తలు అమ్ముకుంటాం గాని దొంగతనం లాంటివి చచ్చినా చెయ్యం. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏహే, ఆపండి మీ నాటకాలు. చక్కగా విలువైన గొలుసు నొక్కేసి దాంతో 2-3 నెలలు మీ ఇంట్లో ఏ లోటు లేకుండా బతికేద్దామని భలే ప్లాన్ వేశారు.
గారు, ఇది మా అక్క రూమ్లో ఈ గొలుసు ఉంటేనే తీసుకొచ్చాను, అంతేకాని నేనేం దొంగతనం చేయలేదు. చక్కగా దొరికేసాక కూడా అబద్ధాలు చెప్తున్నారేంటి? మిమ్మల్ని ఇలా కాదు, పోలీసులకి పట్టిస్తే కానీ బుద్ధి రాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మా గొలుసు దొరికింది కదా, ఏదో పొరపాటు జరిగి ఉంటుందిలే. అలా ఎలా వదులుతాం బేబీ? పోలీసులు రావాల్సిందే. మంచితనం ముసుగులో వీళ్ళు ఇంకెన్ని దొంగతనాలు చేశారో ఎంక్వైరీ చేసి వాళ్లే తేలుస్తారు. అత్తయ్య, ఖచ్చితంగా ఇక్కడ ఏదో కుట్ర జరిగింది. మమ్మల్ని కావాలని ఎవరు ఇరికించడానికి ఇదంతా చేశారు. అవును, అత్తయ్య వాళ్ళని అవమానించడానికి ఎవరో ఈ పని కావాలని చేసుంటారు. భలే ప్లేట్ ఫిరాయిస్తున్నారు. ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా ఎవరో చేశారు, ఎవరో కావాలని కుట్ర పన్నారు అంటే ఎవ్వరూ నమ్మరు. అత్తయ్య, ఒక్క నిమిషం. నా రూమ్లోకి గొలుసు ఎలా వచ్చిందో, అసలు నా ర్యాక్లో ఉండాల్సిన గొలుసు ఎక్కడుందో వెళ్ళి చూస్తే అంతా తెలుస్తుంది. అవన్నీ అవసరం లేదు. దొంగలు మీరే. మీ అందరికీ శిక్ష పడాలి. తారా, పొరపాటు జరిగిందో కావాలని చేశారో తెలియకుండా ఎలా నిందలు వేస్తాం? అమ్మా కృష్ణ, నువ్వు రామ్మా చూద్దాం. నేను హరిని వేసుకోమన్న గొలుసు ఇక్కడే ఉంది. మరి ఇది బేబీ, కృష్ణ హరిని వేసుకోమన్న గొలుసు ఇక్కడే ఉందంటే మనం బాబుకిచ్చిన గొలుసుని వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా దొంగతనం చేసినట్టే కదా? ఇప్పటికైనా అర్థమైందా బేబీ? ఏంటి జ్యువెలరీ బాక్స్ ఇక్కడ పెట్టారు? ఫంక్షన్ హడావుల్లో మర్చిపోయి ఉంటుంది కృష్ణ. ఓహో, ఆ కృష్ణ హరిని వేసుకోమన్న గొలుసు ఇదే అనుకుంటా. ఇప్పుడు ఈ గొలుసుని ఆ హరికి కనపడకుండా కింద పెట్టేస్తాను. ఇప్పుడు నేను తెచ్చిన ఈ గొలుసుని పైన పెడతాను. ఆ హరి ఖచ్చితంగా ఈ గొలుసే తీసుకుంటుంది.
అది నా మొబైలే. ఇందాక వ్లాగ్ రికార్డ్ చేస్తూ డ్రెస్ మీద మరకంటితే ఇక్కడ పెట్టేసి మర్చిపోయాను. ఇప్పుడు ఇదే మొబైల్ మనల్ని కాపాడింది. ఏ ఎందుకు శిఖరాన్ని కొడుతున్నావు? మీరే చూడండి, ఏముంది అందులో? ఓహో, ఆ కృష్ణ హరిని వేసుకోమన్న గొలుసు ఇదే అనుకుంటా. ఇప్పుడు ఈ గొలుసుని ఆ హరికి కనపడకుండా కింద పెట్టేస్తాను. ఇప్పుడు నేను తెచ్చిన ఈ గొలుసుని పైన పెడతాను. ఆ హరి ఖచ్చితంగా ఈ గొలుసే తీసుకుంటుంది. ఎంత పని చేసావే! నీ వల్ల దొంగతనం అనే నింద మా మీద పడిందే. ఎందుకు శిఖర ఇలా చేసావు? మా మీద అభాండాలు వేస్తే నీకేమొస్తుంది? శిఖరా, నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇంకేం చేయాలి మేడం? వీళ్ళ వల్ల మా అన్నయ్య మాకు దూరం అవుతున్నాడు. అందుకే ఈ పని చేశాను. మీ అన్నయ్యని ఎవ్వరూ మీ నుంచి దూరం చేయలేదు. మీ స్వార్థమే మీ అన్నయ్య దూరం అవడానికి కారణం. ఈ శిఖర మొత్తం బయట పెట్టేలా ఉంది. శిఖర, నా కళ్ళ ముందు కనపడకు. ముందు వెళ్ళిక్కడి నుంచి. ఇంతటితో అయిపోయినట్టు కాదు. మిమ్మల్ని అంత తేలిగ్గా వదలను. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు గాని వెళ్ళు. అయిపోయింది, ఏదో అయిపోయింది. రానమ్మా, ఏది మనసులో పెట్టుకోకు. మా వల్ల పొరపాటు జరిగిపోయింది. ఇందులో మీ తప్పే ఉంది అన్నయ్య గారు. అంతా శిఖర కుళ్ళుతోనే చేసింది. కార్యక్రమం సగంలో ఆపేశాం. వెళ్దాం రండి. పదన్నమ్మా. తారా, పదమ్మా. పద. బిడ్డకి పేరు పెట్టి పెంచుకోవాలని చూస్తున్నావా? కాసేపట్లో ఆ బిడ్డే ఇక్కడ ఉండడు. ఇంకా రాలేదేంటి వీళ్ళు? బాబు, ఆ బియ్య పళ్ళెం తీసుకొని ఆయన. అయ్యా, ఈ
ఉంగరంతో ఓం అని రాసి బాబు పేరుని ఏమనుకుంటున్నారో అది రాయండి. హిమా, బాబుకి ఏం పేరు పెడదాం? మీరే ఏదైనా మంచి పేరుంటే చెప్పండి. హర్ష. ఎలా ఉంది? పవర్ఫుల్గా ఉందన్నయ్య పేరు. ఇంకేం ఆలోచించకుండా ఆ పేరు పెట్టేయండి. ముందు ఓం రాయ్. అమ్మా, బాబును ఉయ్యాల్లో వేసి బాబుకు పెట్టిన పేరుని మేనమామ మేనత్తలు బాబు చెవిలో 3 సార్లు చెప్పండి. అమ్మా, బాబుని నీ చేతుల మీదుగా ఉయ్యాల్లో పడుకోబెట్టమ్మా. అవునత్తయ్య, బాబుని మీ చేతులతో ఉయ్యాల్లో వేయండి. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ బిడ్డకి పేరు పెట్టడానికి మీరెవరు? ఆ బిడ్డ మా బిడ్డండి. వీళ్ళ బిడ్డ మీ దగ్గరికి ఎలా వచ్చాడు? చెప్పు కృష్ణ, ఆ బిడ్డని తీసుకొచ్చింది నువ్వే కదా? బాబుని తీసుకొచ్చింది నేనే. ఎలా ఆ బిడ్డను తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? సార్, మాకు తెలిసిన ఆవిడ రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే బిడ్డకి ఎవరూ లేరని నేనే తీసుకొచ్చాను. అలా ఎలా బిడ్డను తీసుకెళ్తావమ్మా? బిడ్డకి ఎవరు లేకపోతే పోలీసులకు అప్పగించాలి. నువ్వెలా బాబుని తెచ్చేసుకుంటావమ్మా? ఇలా చేయడం చట్టరీత్యా నేరం అని మీకు తెలియదా? మా అమ్మ చనిపోయిన తర్వాత బిడ్డ కోసం ఎంతో వెతుకుతూనే ఉన్నాం. ఒకవైపు అత్తయ్య పోయిందనే బాధ, మరోవైపు బిడ్డ లేదని మేము కుమిలిపోయాం. ఇంతకు ముందు కూడా మా కోడలు మీ అత్తయ్యని బిడ్డ గురించి నిలదీస్తే మీరే కదా ఆ రోజు వచ్చింది? అవునమ్మా. ఏమ్మా, వాళ్ళు మీ మీద కేసు పెడితే ఏమవుతుందో మీకు తెలుసా? మాకు ఈ కేసులు గొడవలు వద్దు సార్. మాకు బిడ్డను అప్పగిస్తే చాలు.
మీ బిడ్డని మీకివ్వడానికి మాకేంటి స్వీటీ? వాడు వాళ్ళ బిడ్డంట, ఇచ్చే. మీ బిడ్డను మీరు తీసుకెళ్ళండి.